హాయ్ అండి అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. ఇదేమో 4వ రోజు సాయంత్రం అనమాట. అమ్మవారి నవరాత్రులలో 4వ రోజు సాయంత్రం. 4 దీపాలు పెట్టి ఉదయం బెల్లం దీపం పెట్టాను. సాయంత్రం కూడా బెల్లం దీపం పెట్టాననమాట. ఘాటైన పులిహోర అమ్మవారికి నైవేద్యంగా మట్టి పాత్రలో సమర్పణ చేశాను. ఘాటైన పులిహోర అంటే అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఆవపిండి. ఘాటైనవంటే అమ్మవారికి ఆగ్రహమైన రూపం కదా, వారాహి అమ్మవారి రూపం. కాబట్టి ఘాటైనవి అమ్మవారికి ఇష్టమని చెప్పి ఘాటుగా అమ్మవారికి పులిహోర సమర్పణ చేశాను. అలాగే గాజుల మాల, పసుపు కొమ్ముల మాల అమ్మవారి మెడలో మంచిగా వెలిగిపోతూ ఉన్నాయన్నమాట. అలాగే ధూపం సాయంత్రం ధూపం ఎక్కువ ఇస్తే అమ్మవారికి ఎక్కువ ప్రీతికరం అన్నమాట. ధూపం కూడా సమర్పణ చేశాను. ఇది 5వ రోజు ఉదయాన్నే అమ్మవారికి కనకాంబరాల మాల వేసి, గాజుల మాలలో ఆ కనకాంబరాలు అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారో నాకైతే అలానే అమ్మవారిని చూస్తూ ఉండిపోవాలనిపించింది. అమ్మవారికి ధూపం ఎక్కువ ఇష్టమని చెప్పి ధూపం కూడా మంచిగా ధూపం ఇస్తూ 5వ రోజు కదా 5 దీపాలు పిండి దీపాలు తయారు చేశాను అనమాట. పిండి దీపాలు తయారు చేసి వాటికి అందంగా గోవిందనామాలు పెట్టి ఒత్తులు ఆవు నెయ్యి వేసి ఒత్తులు వెలిగించాను. అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారో ఆ ఒత్తుల వెలుగులో అమ్మవారు ఎంత అందంగా మెరిసిపోతున్నారో నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అమ్మవారిని రోజుకొకలా ఇలా ఆనందంగా దీపం పెట్టుకొని పూజించుకుంటుంటే, అలానే కుంకుమ పూజ అక్కడ చూస్తున్నారు కదా, నేను పసుపు అమ్మవారిని చేసుకున్నాను కదా, ఆ అమ్మవారికి కుంకుమ పూజ అమ్మవారి అష్టోత్తరం చదువుకుని అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. చూడండి ఎంత అందంగా ఉందో కదా మన అమ్మవారు. తెలిసి తెలియని పూజలు చేస్తాము. మన అమ్మే కదండి మనల్ని ఏం చేస్తుంది, కన్న తల్లిలా మనం చేసే తప్పులను చూసి మురిసిపోయి మనకి ఎలా చేయాలో తనే సర్దుకుపోతుంది. అంతేకాని అలా చేస్తే తప్పు, ఎలా చేస్తే తప్పు అని భయపడిపోతూ ఎలా చేయాలో ఏంటో అన్న ఆలోచనలన్నీ మనకు అవసరం లేదండి. ఆవిడ మన అమ్మ. మన అమ్మ మనల్ని ఏమంటుంది చెప్పండి. మనం చేసే తప్పుల్ని, మనం చిన్నపిల్లలం కదా ఆవిడ దగ్గర, ఆవిడ పిల్లలం మనం అంతా. మనం చేసే తప్పుల్ని, చిన్నపిల్లలు తప్పులు చేస్తుంటే తల్లి ఎలా మురిసిపోతుందో అలా మురిసిపోతూ మనం ఎలా పూజ చేసినా ప్రేమ భక్తి మాత్రమే ఆవిడ చూస్తుంది. అంతేగాని మనలోని తప్పుల్ని కాదండి.